హాయ్ బ్రో. చాలామంది మనకి జెప్టోలో 6 అవర్స్ చేస్తే ఎంత వస్తది? 8 అవర్స్ చేస్తే ఎంత వస్తది? 4 అవర్స్ చేస్తే ఎంత వస్తుంది? మనకి జెప్టోలో వన్ డేలాగా 4 అవర్స్, 8 అవర్స్ చేస్తే మనకి అమౌంట్ వస్తది. కానీ ఆ అమౌంట్ అయితే మనకైతే సరిపోదు. ఎందుకంటే చాలా తక్కువిస్తారు. మనకి జెప్టోలో వీక్లీ మిగ్గుంటది. దాని ద్వారా చేస్తే ఆర్డర్ చేస్తేనే మనకి బోనస్ వస్తది. ఆ బోనస్ అంటే సర్జ్ అనమాట. ఆ సర్జ్ అమౌంట్ వల్ల అయితేనే మనకి అమౌంట్ మనకు కనిపిస్తది. నార్మల్ ఎర్నింగ్స్ అమౌంట్ అయితే మనకైతే సరిపోదు. కాబట్టి మీరు 4 అవర్స్, 6 అవర్స్ చేసుకుంటున్నంటే దీంట్లో న్యూ ఐడి ఉంటది. ఓకేనా? ఈ ఐడీలో చేస్తే మాత్రం మనకొస్తది. ఈ నార్మల్ ఐడీస్ బైక్ ఐడీ, ఎక్స్‌ప్రెస్ ఐడీ, సైకిల్ ఐడీ, వాకర్ ఐడీలో అయితే మీకు ఒక 6 అవర్స్, 8 అవర్స్ చేస్తే ఈ అమౌంట్ అయితే రాదు. అంటే వస్తది గానీ సరిపోదు. చాలా తక్కువ వస్తది. ఓకేనా? ఒకవేళ న్యూ ఐడీ చేస్తామన్నా ఈ ఐడీలో కొన్ని మైనస్‌లున్నాయి. కొన్ని తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. నేను చెప్పాను కదా! జాయిన్ అవ్వకుండా. ఓకేనా? ఆ ఐడీ గురించి కూడా నేను ఫ్యూచర్‌లో ఒక వీడియో చేస్తాను. తెలుస్తది. కానీ ఈ ఐడీలో ఒకసారి ఈ ఐడీ చేసుకుంటే చేంజ్ అవ్వదు. మిగతా ఐడీస్ అన్నీ చేంజ్ అవుతాయి. ఈ ఐడీ చేంజ్ అవ్వదు. ఓకేనా? మీరు జాయిన్ అయ్యేటప్పుడు నలుగురి దగ్గర తెలుసుకొని జాయిన్ అవ్వండి. మీ రైడర్స్ ఉంటారు కదా! రైడర్స్ కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ప్రాబ్లమ్స్ ఏమని. ఓకేనా?